1985 సంవత్సరంలో నీల్ పోస్ట్మ్యాన్ అని ఒక అమెరికన్ జూయిష్ స్కాలర్ 1985లో అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్ అని ఒక పుస్తకం రాసిండు. అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్ 1985. అప్పుడే అమెరికాలో టీవీ చాలా పాపులర్ అవుతుంది. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఒకసారి కుటుంబంలోకి వస్తే కుటుంబాలను ఎట్లా నాశనం చేస్తుంది అని 1985లో ఒక జూయిష్ స్కాలర్ అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్ అనే టైటిల్తో ఒక బుక్ రాసిండు. అయితే కొంచెం దాన్ని నేను మీకు తెలుగులో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. బేసికల్గా ఏమంటున్నా అంటే అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఆనందం, సంతోషం, ఉల్లాసం. మనం అనుకుంటాం కదా, అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనుకుంటాం మనం. ఆయన అంటాడు, ఆ టీవీ వచ్చినాక అందరూ అంతకుముందు కలిసి మాట్లాడుకునేటోళ్ళు, కలిసి భోజనం చేసేటోళ్ళు, కలిసి ప్రార్థన చేసుకునేటోళ్ళు, కలిసి ఏమేమో చేసేటోళ్ళు ఇప్పుడు అందరు నోర్లెళ్ళబెట్టి ఆ టీవీ దిక్కు చూస్తున్నారట. కుటుంబాలు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంటే సంథింగ్ దట్ ఈస్ ఎంటర్టైనింగ్ యూ, యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ ఫ్యామిలీ, నీ సంబంధాలు, నీ ఆత్మీయ జీవితం అన్నీ కోల్పోతాం ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అనేది మీరు అనుకున్నంత హార్మ్లెస్ థింగ్ కాదు, ఎంటర్టైనింగ్ థింగ్ కాదు, మిమ్మల్ని నాశనం చేస్తుంది అని చెప్పడం కోసం ఆ టైటిల్ ఇచ్చిండు. తెలుగులో యాక్చువల్గా దాన్ని ఐ వాస్ ట్రైయింగ్ టు ట్రాన్స్లేట్. వినోదంతో మనల్ని మనం చంపుకోవడం. వినోదంతో మనల్ని మనం చంపుకోవడం. ఎన్నో విధాలుగా మనల్ని మనం చంపుకోవచ్చు. విషం తాగి చచ్చిపోవచ్చు, బండి కింద పడి చచ్చిపోవచ్చు, ఎన్నో విధాలుగా చచ్చిపోవచ్చు. ఏమంటారు తెలుసా? బట్ మీకు తెలియకుండా చాలా డేంజరస్గా మీరు చచ్చిపోయే విధానం ఏంటో తెలుసా? ఎంజాయ్ చేస్తూ వినోదం ఎంటర్టైన్మెంట్ అనుకుంటేనే చస్తారట. ఎవరినో చంపుతలే, నీకు నువ్వే చంపుకుంటున్నావు అంటాడు. వినోదంతో మనల్ని మనం చంపుకోవడం, అమ్యూజింగ్ అవర్ సెల్వ్స్ టు డెత్. ఆ పుస్తకం రాస్తూ దాంట్లో ఒక 2-3 బ్యూటిఫుల్ థింగ్స్ రాస్తాను నీల్ పోస్ట్మ్యాన్. ఆయన ఏమంటే క్రిస్టియానిటీ ఈజ్ అ డిమాండింగ్ అండ్ సీరియస్ రిలీజియన్. వెన్ ఇట్ ఈస్ డెలివర్డ్ యాజ్ ఈజీ అండ్ అమ్యూజింగ్ ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ అంటాడు. ఆయన క్రైస్తవుడు కూడా కాదు రాసినోడు. హీఈస్ ఎ జూయిష్ స్కాలర్. ఏమంటాడు తెలుసా? క్రైస్తవ్యం అనేది ఇట్ ఈస్ డిమాండింగ్. యేసయ్యను వెంబడించడం అనేది ఎవడు పడితే వాడు చేసే పని కాదు. ఉత్తగా వచ్చి హల్లెలూయా సపర్లు కొట్టిపోవడు కాదు. టు బీ ఎ క్రిస్టియన్ ఇట్ డిమాండ్స్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అయితే ఆయన అంటాడు ఇట్స్ డిమాండింగ్ అండ్ ఈజ్ సీరియస్. అయితే ఎప్పుడు సీరియస్గా ఉండమని ఆయన అంటలేడు. అఫ్ కోర్స్ క్రైస్తవులంగా యేసయ్యను వెంబడించే వారంగా మనం సంతోషించే సమయం ఉంటుంది, సెలబ్రేట్ చేసే సమయం ఉంటుంది, వినోదంగా ఉండే సమయం ఉంటుంది, ఎంజాయ్ చేసే సమయం ఉంటుంది. కానీ మన పిలుపు ఉత్తగా ఎంజాయ్ చేసుకుంటే, క్యారల్స్ పాడుకుంటే, కేకులు తినడం కోసం కాదు. దేర్ ఇస్ సంథింగ్ మోర్ సీరియస్ దట్ క్రిస్మస్ షుడ్ రిమైండ్ అస్. వెన్ ఇట్ ఈస్ డెలివర్డ్ యాజ్ ఈజీ అండ్ అమ్యూజింగ్. ఈ మాట ఆయన అంటాడు. ఏం లేదు నాన్న, రండి ఉత్తగానే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, రండి లెట్ us హ్యావ్ ఫన్ అని మీరు ఎప్పుడైతే యవనస్తులను పిలుస్తారో వాళ్ళు ఫన్ కోసమే వస్తారు కాబట్టి ఫన్ మాత్రమే తీసుకొని వెళ్ళిపోతారు. బట్ దే ఆర్ మిస్సింగ్ ద పాయింట్. యేసయ్య పిలుపు రండి లెట్స్ జస్ట్ హ్యావ్ ఫన్, ఈట్ సమ్ కేక్స్ అండ్ సింగ్ సమ్ క్యారల్స్ కాదు. క్రిస్మస్ ప్యాసేజెస్ నాన్న సువార్తల్లో మీరు చదివేటప్పుడు ఐ రియలీ హోప్ ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ 3 ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యాస్. ఈరోజు నేను ఒక 3 ప్రాముఖ్యమైన బాధ్యతలు జ్ఞాపకం చేస్తాను. అండ్ ఆల్రెడీ చాలా సమయం అయింది కాబట్టి ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇన్ ద నెక్స్ట్ 25 minutes. అవర్ జనరేషన్, నేను మీ జనరేషన్ అని కాదు. ఆల్రెడీ విల్సన్ పరిచయం చేసి పేపర్ లీక్ చేసి నేను ఎంత ముసలోనని తర్వాత చెప్తా ఆయన సంగతి. మీ తరంలో ఉన్న వాళ్ళకి చాలామంది అనుకుంటారు మీరెంత లక్కీరా బాయ్ అంటారు. వాళ్ళకి తెలియదు మీకున్నన్ని సవాళ్ళు, మీకున్నన్ని సమస్యలు, మీకున్నంత ఛాలెంజెస్ వేరే తరంలో కూడా వేరే వాళ్ళకు సమస్యలు ఉండే, కానీ మీకున్న సమస్యలు ఏ తరంలో లేకుండే. యువర్ అడిక్షన్ టు స్క్రీన్స్, అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా తరంలో ఏదన్నా తెలుసుకోవాలంటే ఎవరినన్నా అడిగితే
ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ అనేది మాకు దొరికేది కాదు. లైబ్రరీలోకి పోయేటోళ్ళు మేము చదువుకోవడానికి. లైబ్రరీ అంటే ఏంది అని అంటారు. మీరు మీ ముఖాలు చూస్తే అర్థమవుతుంది మీకు లైబ్రరీ అంటే చాలా అదేందన్న అంటారు. ఏమన్నంటే గూగుల్ తల్లిని అడుగుడే కదా మీరు. మీకు లైబ్రరీ పోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా చాట్ జీపీటీ అంటారు, గూగుల్ అంటే మీకు లైబ్రరీతో ఏం సంబంధం? మా జమానాలో మేము లిటరలీ వీ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ పీపుల్ రీడ్ బుక్స్. ఇన్ఫర్మేషన్ వాజ్ సో డిఫికల్ట్ టు ఫైండ్, సో రేర్. బట్ ఈ కొన్ని సంవత్సరాల దునియా ఎంత మారిపోయిందంటే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అయిందంటే అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఇన్ఫర్మేషన్. బట్ ఇంత ఇన్ఫర్మేషన్లో ఏది కరెక్టో ఏది రాంగో మీకే తెలియదు. మాకేం సమస్య అంటే ఇన్ఫర్మేషన్ లేక సమస్య. మీకేం సమస్య అంటే ఇంత ఇన్ఫర్మేషన్లో ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడం మీకు సాధ్యం కాదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్. అయితే ఏదైతే మీరు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారో, ఈ సెల్ ఫోన్లలో చూస్తూ ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారో, చాలా యాప్స్, చాలా ఎంటర్టైన్మెంట్, చాలా ఎంజాయ్మెంట్ ఉందని మీరు అనుకుంటున్నారో, అది మీరు అనుకున్నంత న్యూట్రల్ థింగ్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైనింగ్ యూ, ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ యూ ఫన్ అండ్ థ్రిల్స్. మీకు తెలియకుండానే నేను చెప్పినా కదా, ఆయన అన్నాడు కదా, అమ్యూజింగ్ అవర్ సెల్స్ టు డెత్. మీకు తెలియకుండానే నేను ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ఫన్ అనుకుంటేనే నీ మరణానికి అది దారితీస్తుందట. ఇట్స్ నాట్ న్యూట్రల్, ఇట్స్ యాక్చువల్లీ బ్రెయిన్ వాషింగ్ యూ. ఒక విధంగా మనం చూస్తున్న చాలా ఎంటర్టైన్మెంట్ మీరు గంటలు ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ యవనస్తులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా కాబట్టి తెలియకుండా సోషల్ మీడియాలో చాలా గంటలు మీరు గడిపేస్తూ ఉంటారు. ఇక దానికి ఒక అంతు లేదు. ఎందుకంటే కొద్దిసేపు అని పోతారు, గంటలు గడుపుతూనే ఉంటారు. సో మెనీ ఆప్షన్స్. మళ్ళీ ఒకటి కాదు. ఇంతకుముందు సిస్టర్ చెప్తుంది కదా, అప్పుడు మాకు టీవీ ఉండే, ఆ టీవీలో కూడా ఒకటే ఛానల్ వచ్చేది. మళ్ళీ అది కూడా ఏంటంటే దూరదర్శన్. దాన్ని చూస్తే ఇక నిద్ర రానని కూడా ఎదురు వస్తుంది. దానికి ఆ టాలెంట్ ఉన్నది. మాది ఎంటర్టైన్మెంట్ కూడా కాదు నాన్న, అది కూడా మళ్ళీ ఇట్లా బుష్ అని పోతుంది కొంతసేపు, మళ్ళీ బొమ్మలు వస్తాయి. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీకే ఇన్ని కథలు. మీకు 4Kలు 12Kలు 8Kలు ఎన్ని కేలు, అసలు మీ ఎంటర్టైన్మెంట్ని అసలు కంపేర్ కూడా చేయలేరు మీరు. యు ఆర్ సో డిస్ట్రాక్టెడ్, కాన్స్టెంట్లీ డిస్ట్రాక్టెడ్. ఏదన్నా జర నిమ్మలంగా అయితే కథం డిలీటే. మీరు కొంచెం సేపు కూడా దేనికోసం ఆగలేరు మీరు. ఎందుకంటే కాన్స్టెంట్గా ఎంటర్టైన్మెంట్ రావాలి, వస్తూ ఉండాలి. బట్ దట్ హ్యాస్ బికమ్ యువర్ అడిక్షన్, దట్ హ్యాస్ బికమ్ యువర్ ప్రాబ్లం. అదేం చేస్తుందంటే ఆలోచింపలేకుండా మిమ్మల్ని ఇన్కేపబుల్ టు థింక్ చేసింది. బేసికల్గా డమ్ చేసింది. మన తెలంగాణ భాషలో ఏమంటారు అంటే, అరే వాని బక్రాగాని చేసి పడేసిర్రా అంటారు. బక్రాగాడు అంటే బేసికల్గా వానంతర వాడు ఆలోచించుకోలేడు, వాడు అమాయకంగా పోతాడు, బయలుపోతాడు అన్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే మీ సెల్ ఫోన్లు మీ అందరూ కూడా బక్రాలే చేస్తున్నాయి. అది మీ ఫోనే, మీరే బిల్లు కడతారు, కానీ నోరేళ్ళు పెట్టి చూస్తూనే ఉంటారు బక్రాలు లెక్క. పైసలు ఇచ్చి మరి బక్రాలు అవుతారు మీరు. అమ్యూజింగ్ అవర్ సెల్ఫ్స్ టు డెత్. అగైన్ ఐ లవ్ యంగ్ పీపుల్. యాక్చువల్గా నాన్న ఒక విధంగా మన యంగ్ పీపుల్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ మెనీ బిగ్ థింగ్స్. కానీ సమ్హౌ యంగ్ పీపుల్ అనగానే ఆ డెకరేషన్కు రా, క్యారల్స్కు రా, కేకులు చేసిపోయి ఇట్లాంటి మీరు పెద్ద పనులు చేస్తారని పెద్దోళ్ళు నమ్ముతలేరు కూడా. ఒకవేళ ఇచ్చుంటే మీరు చేసేవాళ్ళేమో, వాళ్ళు ఇస్తలేరు, మీరు తీసుకుంటలేరు. అందుకనే ఇట్లనే తరాలు యంగ్ పీపుల్ ఆర్ జస్ట్ లిమిటెడ్ టు స్మాల్ థింగ్స్. బై ద వే మీరు చూసిన స్కిట్లో యోసేపు మరియలు దే వర్ వెరీ యంగ్ పీపుల్. కానీ ఎంత పెద్ద బాధ్యతని ఎట్లా హ్యాండిల్ చేసినో మీరు నేర్చుకోవాలి. సో అందుకే నేను ఈరోజు ఐ వాంట్ టు జస్ట్ హైలైట్ ఆన్ 3 things వీ కెన్ లెర్న్ ఫ్రమ్ క్రిస్మస్. ఖచ్చితంగా మనం రిఫ్లెక్ట్ చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. నంబర్ 1, వాట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏంటిది? నా పట్ల దేవుని చిత్తం ఏంటిది? ప్రతి ఇక్కడున్న మీరు, లైవ్లో చూస్తున్న వాళ్ళు, యవనస్తులు ఎక్కడోళ్ళు అయినా సరే, బికాజ్ ఇది యూత్ క్రిస్మస్ కాబట్టి ఐ ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ యంగ్ పీపుల్. The 3 questions you need to ask yourselves every Christmas, because every Christmas ఏ స్టోరీలు చూస్తారు కదా. నంబర్ 1, నా పట్ల దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ? నేను ఆ పని చేస్తున్నా లేదా? నాకు తెలుసా? డూ ఐ నో? నాకు తెలుసా దేవుని చిత్తం ఏంటో? అసలు దేవుని చిత్తము అనే మాట ఈ క్రిస్మస్ టైంలో మనం ఎవరేమో ఎక్కువ మాట్లాడుకోము నాన్న. బట్ ద హోల్ క్రిస్మస్ స్టోరీ ఈజ్ అబౌట్ గాడ్స్ విల్. అబౌట్ గాడ్స్ విల్ ఫర్ జోసెఫ్, అబౌట్ గాడ్స్ విల్ ఫర్ మేరీ, అబౌట్ గాడ్స్ విల్ ఫర్ జీసస్. ఇదంతా కూడా అబౌట్ గాడ్స్ విల్ ఫర్ ఈచ్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్. సో మొట్టమొదటిది
దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్. రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ వర్షిప్. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్షిప్. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. ఆరాధన లేకుండా మనం ఇంకెన్ని చేసినా కూడా అది అర్థవంతమైన క్రిస్మస్ కాదు. విల్ ఆఫ్ గాడ్, వర్షిప్ అండ్ మూడోది విట్నెస్. ఈ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటే నా క్రిస్మస్ సందేశం యొక్క సారాంశం దాంట్లో వస్తుంది. విల్ ఆఫ్ గాడ్, వర్షిప్ అండ్ విట్నెస్. మరియా యోసేపుల జీవితంలో ద విల్ ఆఫ్ గాడ్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దేర్ పర్సనల్ రెప్యుటేషన్, దెన్ దేర్ లైఫ్ ప్లాన్స్. చాలామంది యవనస్తులు ప్లాన్లు వేసుకుంటారు. నేను ఇంజనీర్ అవుతా, నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇది అవుతా, లేకపోతే నేను ఫారెన్ పోతా. మనందరం కూడా ఎవరి లైఫ్ వాళ్ళు ప్లాన్లు వేసుకుంటాం. కానీ మీ లైఫ్కు పట్ల మీకున్న ప్లాన్ కంటే, మీ లైఫ్ పట్ల మీ తల్లిదండ్రులకున్న ప్లాన్ కంటే, మీ లైఫ్ గురించి మీ దోస్తులకున్న ప్లాన్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ లైఫ్ గురించి మీ సృష్టికర్తకున్న ప్లాన్ ఏదో కనుక్కోవాలి మీరు. దెర్ ఈజ్ నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆస్కింగ్ గాడ్, యువర్ క్రియేటర్. ప్రభా, ఈ పురుషోత్తం ఫ్రాన్సిస్ అనేటువంటి ఎందుకు చేసినావు చెప్పు, కొంచెం క్లారిటీ నాకు. వాట్ ఈజ్ యువర్ విల్ ఫర్ మై లైఫ్? బికాజ్ ఐ వాంట్, నాకు ఇడిచిపెడతలే, నేను ఇదైతా ఇదైతా నాకు 10 ఉన్నాయి నా మైండ్లో, అండ్ కాగలను కూడా. బట్ ఇట్ వోంట్ మ్యాటర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే आपका ప్లాన్ క్యా హై? ఏందా నీ ప్లాన్? యూనో, మనం చాలా లైట్గా తీసుకుంటాం. కానీ ఆ వార్త, అమ్మ నువ్వు ఆ మాట అంటే నీకు శుభము అని అంటాం. శుభం అనగానే మనం అనుకుంటే అబ్బా ఏదో గుడ్ న్యూస్ అని. దయాప్రాప్తురాల నీకు శుభం. ఆమె బహుగా తొందరపడు, క్యా బాతే, నాకేం శుభం. అఫ్కోర్స్ ఆమెకు పెళ్లి కాబోతుంది కదా, అది మంచిదే. కానీ ఇట్లాంటిది వస్తా అనుకోలే. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కంటూ. ఆ మాట విన్నప్పుడు ఇట్ జస్ట్ షాటర్డ్ హర్ ఎంటైర్ ఇమేజ్ ఆఫ్ వాట్ హర్ లైఫ్ విల్ బీ. నేను ఒక మంచి భక్తి గల అమ్మాయిని, ఒక మంచి భక్తిపరుని చేసుకుంటున్నా, మేము ఒక మంచి కుటుంబాన్ని కలిగి ఉంటాం. ఆమె డ్రీమ్ ఏమై ఉండనో కానీ లైఫ్లో మొత్తం ఆ ఒక్కసారి శుభం అన్న తర్వాత మొత్తం షాటర్ అయిపోయింది ఆమె డ్రీమ్. అంత అంటే ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్ న్యూస్ని కూడా ఆమె కష్టమైనా కూడా ఏమంటుందంటే అందుకు మరియా, ఇదిగో ప్రభువా నీ దాసురాలను. ఇంగ్లీష్లో ఐ యామ్ ద లార్డ్ సర్వెంట్, ఐ యామ్ ద లార్డ్ సర్వెంట్, జో భీ కర్నా హై మేరే సాత్ కర్లో. ఇగో ప్రభువా, నాకు ప్లాన్ ఉండే నా లైఫ్లో, నాకు మంచి ప్లానే ఉండే, నిన్ను సేవిద్దామని కూడా పెట్టుకున్నాను. I had a wonderful plan for my life, but I don't know why you are messing the whole thing. నాకు అర్థమవుతలేదు, కష్టమవుతుంది, ఎట్లా భరిస్తున్నావు కూడా తెలియదు. బట్ ఎనీవే ఒక్కటి మాత్రం చెప్పగలను, యువర్ విల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై లైఫ్ దెన్ మై విషెస్ అండ్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అండ్ కరియర్స్ అండ్ ప్లాన్స్ అండ్ అజెండాస్. ఇక్కడున్న యంగ్ పీపుల్ అందరు కూడా ఐ వాంట్ రిమైండ్ యూ, ఎన్నో విషయాలు వెతుకుతూ ఉంటారు నాన్న, మీరు ఎన్నో విషయాలు వెతుకుతూ ఉంటారు, ఎన్నో చేజ్ చేస్తూ ఉంటారు. బట్ స్టాప్ అండ్ టేక్ సమ్ టైమ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, దేవుని చిత్తం ఏంటిది నా జీవితం పట్ల? అసలు అంటే వాట్ డస్ గాడ్ వాంట్ టు డూ విత్ మై లైఫ్? యోసేపు కూడా యోసేపుకి ఇంకా కొంచెం ఛాలెంజింగ్, ఇక్కడ స్కిట్లో కొంచెం వేసాను కానీ ఇంకా కొంచెం ఛాలెంజింగ్ పని ఏంటంటే, ఇప్పుడు ఈయన ఎంగేజ్మెంట్ అయింది, ఆమె ప్రెగ్నెంట్ అయితే ఎవడైనా సరే నేను కాదురాబాయి అంటే కూడా ఊకోడా, ఉత్తగా చెప్పకరా నువ్వు ఏదో చేసి ఉంటావు వాడు. ఎవడన్నా నమ్ముతాడా అండి? ఎవరన్నా నమ్ముతారా ఆమె ప్రెగ్నెంట్ అయిందంటే? పాపం ఈయన ఏం చేసిండని కాదు, కానీ నోబడీ విల్ బిలీవ్ యూ. దే విల్ జస్ట్ కీప్ అక్యూజ్, అరే నువ్వేమో చేసి ఉంటావురా, నువ్వన్నా చేసి ఉంటావు, నువ్వు చేయలే అంటే మనం ఇంకెవడో చేసి ఉంటాడు. ఎట్లయినా వీనికి ప్రాబ్లమే అది. బట్ యూ హ్యావ్ టు ఇమాజిన్ దీస్ 2 యంగ్ పీపుల్ వర్ విల్లింగ్ టు లివ్ విత్ ఆల్ దీస్ యాక్యూజేషన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్. ఈ తరంలో ఉన్న యవనస్తులకు చాలామందికి మీకున్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే, యూ గైస్ ఆర్ టూ సెన్సిటివ్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అబ్బా అసలు ఈ సోషల్ మీడియా వచ్చినాక మీకు ఈ అడ్డమైన ప్రతిదాన్ని పోస్ట్ చేయాలా, ప్రతిదానికి లైకులు కావాలా, ప్రతిదానికి చూడాలా మీరు. అసలు అంటే అప్రూవల్ ఆఫ్ అదర్స్, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది మీ మైండ్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది.
నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటే తిరుగుతుంది, మీ బ్రెయిన్లో అదే తిరుగుతుంది, ఎందుకంటే మీరు దాంతోనే పెరిగారు. కానీ కొంచెం అది బంద్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది అది. బట్ లెట్ మీ టెల్ యూ, నథింగ్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు, ఆయన ఏమనుకుంటాడు అన్నంత ఇంపార్టెంట్ ఇంకా ఏ ప్రశ్న కూడా లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఓకే ఆ సోచుతాయి, నన్ను పంపిన ఆయన ఏమనుకుంటాడు, నన్ను సృష్టించిన ఆయన ఏమనుకుంటాడు అని కొంచెం ఆ ప్రశ్న అడగండి. ఎందుకంటే మీ అందరికీ వేరే వాళ్ళు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేరు మీరు, వేరే వాళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ చేస్తే కూడా తట్టుకోలేరు మీరు. రిజెక్షన్ సంగతి పక్క పెట్టండి. కొంతమంది యంగ్ పీపుల్ ఎంత అంటే క్విక్గా డిప్రెస్ అయిపోతారంటే, ఎంత తొందరగా సాడ్ అయిపోతారంటే, వాళ్ళు ఏదో పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసినాక ఎవడేమనకపోతే కూడా సాడ్ అవుతాడు. అంటే దునియా అంతా కూర్చొని నువ్వు ఎప్పుడు పోస్ట్ చేస్తావా అని చూస్తాను అనుకుంటారా మీరు? నాకు నువ్వు చేయంగానే అనాలా ఎవడోగడు, ఎవడేమంటే లేడంటే సాడ్. ఒకవేళ అనకనక ఎవడన్నా ఇట్లా అన్నాడంటే మాత్రం ఇక కథం నేను చచ్చిపోతాడు. ఈ సప్పట్లకు, ఈ థమ్స్అప్లకు, ఈ థమ్స్ డౌన్లకే మీరు ఇట్లా రియాక్ట్ అయితే జిందగీలో అసలు నిజమైన రిజెక్షన్ అంటే మీకు ఎట్లా ఎదుర్కొంటారు మీరు? సో ఐ రియలీ వాంట్ టు ఛాలెంజ్ ద యంగ్ పీపుల్. ఇగో ఈ నేటివిటీ సీన్లు ఇవన్నీ వేసి చాలా లైట్గా తీసుకోకండి. మీరు ఇంత సెన్సిటివ్గా ఉంటే బతకలేరు. వాడేమనుకుంటాడు, వీడేమనుకునేటోడు ఎప్పుడైనా దేవుని చిత్తం చేయడు నాన్న. మళ్ళీ చెప్తా వినండి. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని భయపడేటోడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే తోడ దమ్ రాయన ఎవడేమని అనుకొని, ఇఫ్ ఐ నో దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ, ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్. దట్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ జోసెఫ్ అండ్ మేరీ. అది నేర్చుకోవాలి. చిన్నపిల్లలు నాన్న, వాళ్ళే పెద్ద మెచ్యూరిటీ ఉన్న స్కాలర్లు ఏం కాదు. దే వర్ యంగ్ బట్ దే హ్యాడ్ ద గట్స్ టు ఫేస్ ద కమ్యూనిటీ. ఎవడన్నా ఏమనుకొని ఆమంటది, ఐఎమ్ యువర్స్ లార్డ్, ఐఎమ్ ద లార్డ్స్ సర్వెంట్. ఆయన అంటాడు, ఇదో ప్రభా నువ్వు చెప్పింది నాకు అర్థమైతలేదు, నాకు చాలా రిస్క్ ఉన్నది, బట్ ఫిర్ బీ ఐ విల్ టేకర్ అంటాడు. పోయి తీసుకుంటాడు. సో నా ఫస్ట్ ఛాలెంజ్ యంగ్ పీపుల్ అందరికీ, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? యూజువలీ విల్ ఆఫ్ గాడ్ విల్ ఇన్వాల్వ్ సమ్ సాక్రిఫైస్. ఇట్ విల్ ఆల్సో టేక్ సమ్ గట్స్ అండ్ కరేజ్. ఎవడు పడితే వాడు చేసే పని కాదు నాన్న. బట్ మీకు నిజంగా యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సమ్ కరేజియస్ థింగ్స్. ఏంటంటే మిమ్మల్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తలేడు కరేజియస్ థింగ్స్ చేస్తారని. బట్ దేవుడు హీ బిలీవ్స్ దట్ యూ గైస్ కెన్ డూ మోర్ దెన్ వాట్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్. Ask yourself this question, what is the will of God? రెండోది, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ జ్ఞానుల గురించి చాలా బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తారు. తూర్పు దేశం నుండి వచ్చినారట వాళ్ళు. మోస్ట్ స్కాలర్స్ బిలీవ్ దే ట్రావెల్డ్ క్లోజ్ టు 2 years. సుమారుగా 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణమే వచ్చిరట. 2 సంవత్సరాలు. అండ్ వాళ్ళకి ఎంతసేపు వేసే కనబడ్డాడు తెలుసా? వాళ్ళు ఎంతసేపు వేసే చూసింది తెలుసా? ఆయన దగ్గర నుండి కొంతకాలం ఏం సహవాసం చేయలే. 2 సంవత్సరాలు ప్రయాణమై వచ్చి జస్ట్ ఒక గ్లిమ్స్ ఒక్కసారి చూసి సాగిలపడి మోకరించి వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చేసిండ్రు. మళ్ళీ లేచి 2 సంవత్సరాలు వాపసు పోయారు. సో మొత్తం కలిసి సుమారుగా ఒక 4 years ఆఫ్ జస్ట్ వాకింగ్ ఇన్ ద డెజర్ట్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. వర్షిప్ అంటే అది నాన్న. ఏంట్ల తరబడి నడిచి వచ్చిండ్రు ఒక్కసారి సాగిలపడి ఆయనను ఆరాధించడానికి. మనమున్నాం ఈ తరంలో. ఏ చిన్న వంక వచ్చినా గుడి ఇడిచిపెడతాం, ఏ చిన్న వంక వచ్చినా గుడ్డుమ కొడతాం. ఆరాధన అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదమ్మా. ఎవ్రీ ఎక్స్క్యూజ్, ఈరోజు వర్షం పడుతుందండి గుడికి పోలేం. మరి వర్షం పడుతుందని పార్టీకి పోకుండా ఆగం. వర్షం పడిపోతారు, గుడికి మాత్రం తప్పకుండా ఆగిపోతుంది. ఆరాధన అనేది మనం ఇంత లైట్గా తీసుకుంటామంటే, అందుకే ఐ వాంట్ టు జస్ట్ టు వర్షిప్ ద సేవియర్ ఫర్ ఎ ఫ్యూ moments. They walked for years. అయితే సంవత్సరాలు నడిచి వచ్చి వాళ్ళు పోయి హేరోద్ దగ్గరికి పోతారు. పోతే ఆ హేరోదు ఆయనకు చాలా ఈగో ఎక్కువ. నేనే రాజు ఉండాలని ఆయనకు చాలా కోపం వచ్చి ఇమ్మీడియట్గా, కాబట్టి రాజు ప్రధాన యాజకులను
తర్వాత ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చినాడు. అందరి అర్జెంటుగా రండి అని పిలిపించి, ఏందట, నేను కాకుండా ఇక్కడ ఇంకో రాజు ఉండే అవకాశం ఉన్నదా అంటాడు. అయితే ఇక్కడ మీకు స్కిట్ వేసినప్పుడు ఆ తమ్ముడు కొంచెం పర్మిషన్ తీసుకొని పోయి ఒక కళ్ళద్దాలు స్క్రోల్ గీలు పెట్టి కొంచెం టైం తీసుకున్నాడు. కానీ మీరు ఆడ వాక్యం చదువుతలే, వాళ్ళు రాజా నువ్వు మంచి ప్రశ్న అడిగిన ఒక 2 రోజులు నేను పోయి గూగుల్ సెర్చ్ చేసి లేకపోతే చాట్ జీపీటీ వచ్చి అడిగి వచ్చి చెప్తానులే, నేను కాకుండా ఇంకో రాజు ఉండే అవకాశం ఉందంటే ఇమీడియట్గా ఏమంటారు తెలుసు, అక్కడ ఉంటుంది ఆగన్న కొంచెం నాకు టైం రీసెర్చ్ చేసి వస్తాను ఇవ్వడంలే. వాళ్ళు ఏమంటారంటే అందుకు వారు నేను కాకుండా ఇంకో రాజు ఉండే అవకాశం ఉందంటే అవకాశం కాదు సార్, అది సత్యం ఉన్నది. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎక్కడనో కాదు రాజా, నువ్వు ఉన్నది ఈడ యెరూషలేంలా, బహుత్ దూర్ నయే ఓ దూసరా రాజా, పక్కనే ఉన్నాడు, వచ్చేసి ఉన్నాడు అంటారు. అరే నాకు ఎందుకు అంత ఆశ్చర్యం కలుగుతుంది అంటే, వీళ్ళకు జ్ఞానం లేక కాదు నాన్న, వీళ్ళకు వాక్యం గురించిన జ్ఞానం ఉన్నది, ప్రవచనాలు తెలుసు, ఓల్డ్ టెస్టిమెంట్ తెలుసు, హిస్టరీ తెలుసు, జాగ్రఫీ కూడా తెలుసు, బెత్లెహేం ఎంత దూరం ఉన్నదో అన్నీ తెలుసు. కానీ ఈ ప్యాలెస్ నుండి కదిలి అంత దూరం పోయి చూడలే వాళ్ళు. ఆ మిగతా వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. చాలామంది 3 అంటారు, కానీ 3 గిఫ్ట్లు ఇచ్చారని 3 అంటారు, కానీ అట్లా ఏం లేదు బైబిల్లో, 3 జ్ఞానులు ఉన్నారని. బట్ సరే 3 ఉన్నారో 5 ఉన్నారో మనకు తెలియదు. బట్ వాళ్ళు ఏండ్ల తరబడి నడిచి వచ్చి 1 second దే బౌ డౌన్, దే వర్షిప్డ్ అండ్ దే ఫెల్ట్ దట్ వాజ్ వర్త్ ఇట్ అండ్ రిటర్న్ అయిపోయారు. ఇంత జ్ఞానం ఉండి, ఇంత బైబిల్ జ్ఞానం ఉండి, ఇంత వచనాలు తెలిసి, ఇంత ప్రవచనాలు తెలిసి, అన్నీ తెలిసి కూడా యెరూషలేం నుండి బెత్లెహేము 6 మైళ్ళు నాన్న, అంటే less than 10 kilometers. లోకరక్షకుడు అక్కడ పుట్టిండని వీళ్ళకి తెలుసు, కానీ ఈడికెళ్ళి ఒక్కడు కూడా పోయి చూడలే ప్యాలెస్లను. ఫెమిలియారిటీ, ఎస్పెషల్లీ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన మనకుండే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ టూ ఫెమిలియర్ విత్ దిస్ బైబుల్, జీసస్, రక్షకుడు, క్రిస్మస్, యేసు. ఎప్పుడు వినే స్టోరీలే కదా మీకు. ఎప్పుడు వింటున్నప్పుడు మీకు దాని యునీక్నెస్ తెలుస్తలేదు, దాని గొప్పతనం తెలుస్తలేదు, దాని విలువ తెలుస్తలేదు. మీరేమనుకోవద్దు, కానీ నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన. సో ఐ నో వీ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్ బికాజ్ వీఆర్ టూ ఫెమిలియర్ విత్ దీస్ వర్డ్స్. నేను ఇన్ని సంవత్సరాల్లో నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుండి యేసయ్యను వెంబడించిన వాళ్ళని చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ క్రైస్తవేతర విశ్వాసంలో నుండి ఎవరైనా యేసయ్య గురించి తెలుసుకొని ఆయన రక్షణ గురించి విని వచ్చినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ అప్రిసియేషన్ బైబిల్ పట్ల కానీ, గుడి పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, సహవాసం పట్ల కానీ, చర్చ్ పట్ల కానీ, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళు చాలా డిఫరెంట్గా చూస్తారు. అది మనం ఏంటంటే చిన్నప్పటి నుండే ఈ బైబిల్ పట్టుకొని తింటున్నాం, చిన్నప్పటి నుండే ఇదే చర్చలలో కూర్చునేసరికి మనకి ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. వర్షిప్ కోసం వాళ్ళు ఏండ్ల తరబడి నడిచొచ్చిండ్రు, ఆరాధించినారు. పక్కనే నాన్న కొన్ని మైళ్ళ దూరంలో యేసయ్య పుట్టిండు, లోకరక్షకుడు పుట్టిండు అని మళ్ళీ చెప్తారు వీళ్ళు. ఇంకా అడిగితే లొకేషన్ కూడా పెడతారు కావాలంటే వాట్సాప్లో, ఎక్కడ పుడతాడో మాకు తెలుసు సార్ ఆయన ఏడ పుడతాడు. ఏం లాభం రాబాయి నీకు తెలిసి, ఏం లాభం చెప్పు. వీళ్ళు ఒక చుక్కను చూసుకుంటా ఇన్నేళ్ళు నడిచి వచ్చిండ్రు. నీకు లొకేషన్ తెలుసు, అన్నీ తెలుసు, ప్రవచనాలు తెలుసు, మళ్ళీ ఈడ కూర్చొని లేచిపోతలేవు నువ్వు. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటానా, దిస్ ఫెమిలియారిటీ. ఇంత అలవాటు అయిపోయేసరికి ఈ పాటలు, ఈ మాటలు, ఈ బైబిల్, ఈ గుడి, ఈ మందిరం మనకు అలవాటు అయిపోయినాయి టూ మచ్. ఆరాధనకు సహాయం చేయాల్సిన ఇవన్నీ సంభవం మనం ఆరాధించలేకపోతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ గొల్లల స్టోరీ వస్తుంది. ఈ గొల్లల స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేరు. వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడున్నట్టే కూర్చొని వాళ్ళ గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవదూత వచ్చి వాళ్ళకి శుభవార్త చెప్తుంది.
15వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనం లూకాసు వార్త, ప్రభువు మనకు చేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నాడట. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసినట, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగానే సర్లే ఇన్ఫర్మేషన్ ఊకోకుండా ఇమ్మీడియట్గా పోయి చూద్దాం రండి అని డిసైడ్ చేసుకొని లేచిపోయినట్టు వాళ్ళు. అక్కడ స్కాలర్లు ఉన్నారు, వాళ్ళకి ఎప్పటి నుండో ఇన్ఫర్మేషన్ ఉంది కానీ లేస్తలేరు, పోతలేరు. స్కాలర్స్, వాక్య జ్ఞానం లేక కాదు నాన్న, దే ఆర్ స్కాలర్సే కానీ లేస్తలేరు, పోతలేరు. వాళ్లకు ఈ గొల్లలకు ఉన్న ఒక పెద్ద తేడా ఏదో తెలుసా, వీళ్ళు వినగానే లేచిండ్రు, పోయినరు, ఆరాధించినారు, సంతోషించినారు, తిరిగి వచ్చినారు. 16వ వచనంలో త్వరగా వెళ్ళి, అక్కడ ఉంటుంది ఆ మాట, త్వరగా వెళ్ళి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని ఉంటుంది. వారు వెళ్ళిరి, వారు చూసిరి, తర్వాత ప్రచురము చేసిరి. 3 మాటలు ఉంటాయి నాన్న 16, 17 వచనాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో ఉన్నటువంటి శిశువును చూసిరి. ఓకే, వెళ్ళిరి, చూసిరి, వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ఉంటుంది. వెళ్ళిరి, చూసిరి, ప్రచురము చేసిరి. ఆ యెరూషలేం ప్యాలెస్లో హేరోద్ దగ్గర స్కాలర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కామెంటరీలు పట్టుకొని మెమరైజ్ కూడా చేసినారు, ఎక్కడ ఎవరు ఏమవుతుందని. కానీ లేవలే, కదల్లే, పోలే, ఆరాధించలేదు. పక్కనే కొన్ని మైళ్ళ దూరంలో. వాళ్ళేమో సంవత్సరాలు నడిచి వచ్చిండ్రు, వీళ్ళు 6 మైళ్ళ దూరం కూడా పోలే ఆరాధించడానికి. విట్నెస్. ఈ గొల్లలకి చాలా జ్ఞానం ఏం లేదు కానీ వాళ్ళకు యేసయ్యను చూసిన అనుభవం ఉన్నది. వర్షిప్ అయినా విట్నెస్ అయినా ఈ 2 ఎవరు చేస్తారో నేను ఈ గొల్లల నుండి మీకు జ్ఞాపకం చేసి క్లోజ్ చేస్తాను. ఆరాధనైనా సాక్షులుగా ఉండడమైనా జ్ఞానానికి సంబంధించిన విషయం అది కాదు. ఎందుకంటే మనలో చాలామందికి మస్తు జ్ఞానం ఉన్నది, మనం విరుగుడే జ్ఞానంతో పెరిగినాం. సండే స్కూల్ నుండి ఏ స్టోరీలు వింటున్నాం, మెమరైజ్ కూడా చేసినాం వాక్యాలు. జ్ఞానం వేస్ట్ అని నేను అంటలేను, కానీ జ్ఞానం ఉంటుంది కాబట్టి జ్ఞానం భక్తికి దారితీస్తుంది, జ్ఞానం ఆరాధనకు దారితీస్తుంది, జ్ఞానం సాక్షికి దారితీస్తుంది అని మీరు అనుకుంటే మాత్రం మీరు చాలా మోసపోతున్నారు. అందుకే మీకు చెప్తున్నా, ఫుల్ జ్ఞానం ఉన్న వాళ్ళని మీకు చూపించిన 6 మైళ్ళు పోలే వీళ్ళు. జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉన్నది కానీ యేసయ్యతో వ్యక్తిగత అనుభవం లేదు, చూడాలన్న ఆశ కూడా లేదు వాళ్ళకి. వీళ్ళకు ఒక వారు చూచి అనే మాట ఉంటుంది నాన్న. వారు వెళ్ళినారు, వారు చూసి, వారు ఏదైతే చూశారో దాన్ని వాళ్ళు ప్రచురం చేసినారు అని ఉంటుంది 16, 17 వచనాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం. అన్లెస్ యూ హ్యావ్ సీన్ or experience the love of God, you will not worship and you will not witness. మళ్ళా 2 మాటలు చెప్తాను. మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో పుట్టినారన్నది ఇంపార్టెంట్ కాదు. నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినా, నేను సిఎస్ఐ చర్చ్ మెంబర్ని, ఇప్పుడు కూడా మెంబర్నే, కొన్నేళ్ల నుండి ఇదే పని చేస్తున్నా, క్రైస్తవుల మధ్యలో చాలా ఏళ్ళు తిరిగినా. బట్ వన్ థింగ్ ఐ లర్న్డ్, జ్ఞానం ఉంటే సడన్గా వీడు ఆరాధికుడు అవుతాడు అని మీరు అనుకుంటే మీరు మోసపోతున్నారు. జ్ఞానము ఆరాధనకు డైరెక్ట్గా దారి తీయదు, జ్ఞానము పాయింట్ చేస్తుంది. అనుభవం ఆరాధనకు జ్ఞానం దారి తీస్తుంది. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. పుస్తకాలు చదివి తెలుసుకోతే సరిపోదు నాన్న, రుచి చూడాలి. మనకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్తున్నా కదా, వీఆర్ అమ్యూజింగ్ అవర్ సెల్ఫ్స్ టు డెత్. నాలెడ్జ్ లేక కాదు, మస్తు నాలెడ్జ్ ఉన్నది, బైబిల్ నాలెడ్జ్ కూడా ఉన్నది, కానీ దేవునితో సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉండి కూడా లాభం లేదు. వారు వెళ్ళి శిశువును చూసిరి అని ఉంటుంది. నిజంగా చెప్పాలంటే జ్ఞానులకు చాలా జ్ఞానం ఉండేమా. వాళ్ళకు తెలుసు ఇది దునియాలో ఒకేసారి, అంటే లైఫ్లో ఒకేసారి అయ్యే ఎక్స్పీరియన్స్ ఇదని. ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చి అంత శ్రమపడి వచ్చినారు, సాగిలపడి నమస్కారం చేసి పూజ చేసి వెళ్ళిపోయినారు, అంతే. వీళ్ళకంత జ్ఞానం ఏం లేదు, కానీ
వాళ్ళకి ఆశ ఉన్నది. వార్త వినగానే పోయినారు. వారు చూచి, వారు వెళ్ళి శిశువును చూసి ఆ చూచిన సంగతి ప్రచురం చేసిరి. యూ విల్ నాట్ వర్షిప్ ఆర్ యూ విల్ నాట్ బీ ఎ విట్నెస్ అన్లెస్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. యేసయ్యతో వ్యక్తిగతంగా మీకు సంబంధం లేకపోతే, యేసయ్య బెత్లెహేంలో పుట్టినాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టినాడు అనేది ఒక చారిత్రాత్మకమైన ఫ్యాక్ట్. దాన్ని ఎవడు డిస్ప్యూట్ చేయడు. దెర్ ఆర్ సో మెనీ ప్రూఫ్స్ దట్ గాడ్ ఎంటర్డ్ హిస్టరీ. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య లోకానికి వచ్చిండు అన్నది చారిత్రాత్మకమైన వాస్తవం. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయడు. కానీ ఇప్పుడు కూడా మన హృదయంలోకి వచ్చి మన హృదయాల్ని మారుస్తూ మన జీవితాన్ని ఆయన కోసం వాడుకుంటున్నా అన్నది అది సువార్త. అది నీ జీవితంలో జరగకపోతే యువర్ క్రిస్మస్ ఈజ్ జస్ట్ ఒక సెంటిమెంటల్ ఆచారం మాత్రమే. యేసయ్య మన హృదయంలోకి రాకపోతే మన క్రిస్మస్ అర్థవంతమైన క్రిస్మస్ కాదు, ఆరాధించగలిగిన క్రిస్మస్ కాదు, ఆయనకు సాక్షులుగా బతికే క్రిస్మస్ కాదు. అట్లా ఉండాలంటే ఖచ్చితంగా ఈ 3 విషయాలు మనల్ని మనం అడుక్కోవాలి. నంబర్ 1, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ మై లైఫ్? యంగ్ పీపుల్, ఈ 3 W క్వశ్చన్స్ అడుగు. వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? యామ్ ఐ రియలీ వర్షిపింగ్ హిమ్? ఈ క్రిస్మస్ టైంలో ఎంత సమయం షాపింగ్ చేసినాం, ఎంత సమయం పప్పలు చేసినాం, ఎంత సమయం దోస్తులతో తిరిగినాం, ఎంత సమయం క్యారల్స్కి పోయినాం, ఎంత సమయం చర్చిలలో కూర్చున్నాం, ఎంత సమయం బిర్యానీలు తిన్నాం, ఎంత సమయం మేము ఆగి యేసయ్య నీకోసం ఏం చేసిండో ఆగి ఆరాధించని చెప్పండి. వాళ్ళు 2 సంవత్సరాలు నడిచి వచ్చిండ్రు ఒక్కసారి చూసి ఆయనను ఆరాధించడానికి. ఆరాధించకపోతే క్రిస్మస్ అంత అర్థవంతమైంది కాదు నాన్న. నంబర్ 1, విల్ ఆఫ్ గాడ్. నంబర్ 2, వర్షిప్ క్రైస్ట్. వర్షిప్ క్రైస్ట్. నంబర్ 3, విట్నెస్. ఆయనకు సాక్షులై బతకడం. బిల్లీ గ్రామ్ గారు ఆయన లైఫ్లో జరిగిన ఒక రియల్ స్టోరీని జస్ట్ యాజ్ ఐ యామ్ అనే ఒక ఆటోబయోగ్రఫీలో రాస్తాడు. బిల్లీ గ్రామ్, ఐఎమ్ షూర్ ఆ పేరు మీరు వినుంటారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్. జస్ట్ యాజ్ ఐ యామ్ అనొక ఆటోబయోగ్రఫీ రాసి దాంట్లో ఆయన జీవితంలో జరిగిన ఒక రియల్ స్టోరీ రాస్తాడు. అమెరికా దేశంలో ప్రతి సంవత్సరం నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆ ప్రెసిడెంట్, ఆయన కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా, సెనేటర్స్ అందరు కలిసి నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనేది పెడతారు. 1963 సంవత్సరంలో జాన్ ఎఫ్ కెనడీ అనేట ఆయన ప్రెసిడెంట్గా ఉండే. జాన్ ఎఫ్ కెనడీ ఆయన ప్రెసిడెంట్షిప్లో నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ 1963లో జరిగినప్పుడు బిల్లీ గ్రామ్ గారు స్పీకర్గా పోయినారు. బిల్లీ గ్రామ్ స్పీకింగ్ అయిపోయినాక యూజువల్లీ ప్రెసిడెంట్స్ ప్రోగ్రామ్ కాగానే వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. నువ్వు ఎంత పెద్ద స్పీకర్ అయినా ప్రెసిడెంట్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ప్రెసిడెంట్ వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ప్రేయర్ కాగానే పోకుండా పక్కకు వచ్చి బిల్లీ గ్రామ్ స్టేజ్ దిగేదాకా ఆగి బిల్లీ గ్రామ్ను ఒక ప్రశ్న అడిగిండు. బిల్లీ, బై ద వే అమెరికాలో ఫస్ట్ నేమ్ పెట్టే పిలుచుకుంటారు వాళ్ళు. ఇట్లానే, బిల్లీ, కుడ్ యూ రైడ్ బ్యాక్ టు ద వైట్ హౌస్ విత్ మీ అని అంటాడు. యాక్చువల్గా ఎవడు వైట్ హౌస్కి ప్రెసిడెంట్లతో పోరు అన్లెస్ ఆయన పిలిస్తే తప్ప. బిల్లీ గ్రామ్కి ఆఫర్, ఆయన అంటాడు, బిల్లీ, వుడ్ యూ రైడ్ బ్యాక్ టు ద వైట్ హౌస్ విత్ మీ అని. ఇమ్మీడియట్గా బిల్లీ గ్రామ్కి యాక్చువల్గా దట్ వాజ్ హిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు గో విత్ హిమ్ అండ్ షేర్ హిస్ హార్ట్ అబౌట్ జీసస్. కానీ సంహౌ ఈయన హెసిటేట్ చేస్తాడు. చేసి ఏమంటాడంటే, మిస్టర్ ప్రెసిడెంట్, ఐ హ్యావ్ గాట్ ఎ ఫీవర్, నాకు కొంచెం జలుబు జ్వరం ఉన్నది. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ దిస్ థింగ్, నాకున్న ఈ జలుబు నీకు పాస్ చేయడం నాకు ఇష్టం లేదు. సో కుడ్ వీ టాక్ అబౌట్ దట్ సమ్ అదర్ టైమ్ అని అంటాడు బిల్లీ గ్రామ్. ప్రెసిడెంట్ నిన్ను ఇన్వైట్ చేసి అనేది మళ్ళీ వచ్చే ఆపర్చునిటీ కాదు నాన్న, కానీ చేసిండు ఆయన. బిల్లీ, కుడ్ యూ రైడ్ బ్యాక్ విత్ మీ అంటే ఏమనుకున్నాడో కానీ మొత్తానికి, మిస్టర్ ప్రెసిడెంట్, ఐ హ్యావ్ గాట్ ఎ ఫీవర్, ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ దిస్, కుడ్ వీ టాక్ సమ్ అదర్ టైమ్, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఏంది అంటే. ఆయన జెంటిల్మెన్ కెనడీ చాలా గ్రేషియస్గా, ఆఫ్ కోర్స్ బిల్లీ, లెట్స్ టాక్ సమ్ అదర్ టైమ్ అంటాడు.
ఆ ఇన్సిడెంట్ అయిన కొన్ని నెలలకి జాన్ ఎఫ్ కెనడీని చంపేశారు. బిల్లీ గ్రామ్కి మళ్ళీ ఎప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీని కలిసే అవకాశం రాలే. దట్ వాజ్ ద వన్ ఆపర్చునిటీ వెన్ హీ రిక్వెస్టెడ్ అండ్ హీ సెడ్ మళ్ళీ ఎప్పుడైనా చేద్దామని. ఆయన సొంత ఆటోబయోగ్రఫీలో ఏమి రాస్తారంటే, మై హెజిటేషన్ ఆన్ దట్ డే స్టిల్ హాంట్స్ మీ అని అంటాడు. ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నేను కాదన్నందుకు ఇప్పటికి కూడా, అంటే ఆయన బతుకున్నప్పుడు రాస్తున్న సంగతి ఇప్పటికి కూడా ఇట్ హాంట్స్ మీ, నన్ను బాదర్ చేస్తుంది అంటాడు బిల్లీ గ్రామ్. ద లాస్ట్ ఆపర్చునిటీ టు షేర్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో ఆల్రెడీ చాలా అవకాశాలు కోల్పోయినరు యేసయ్య ప్రేమ గురించి ఇతరులకు షేర్ చేసే అవకాశాలు. కొంతమంది అడిగారు కూడా, కొంతమంది మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడిగారు, మీతో వస్తామన్నారు కూడా. కానీ మీకే మీ విశ్వాసం గురించి ఎంత సిగ్గైందంటే, ఇప్పుడు కాదులే మళ్ళీ చెప్తాం, అప్పుడు కాదులే మళ్ళీ తీసుకుపోతాం అని దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తే లైఫ్లో జస్ట్ టు షేర్ అబౌట్ హిజ్ లైఫ్, హిజ్ లవ్. మళ్ళొకసారి చేద్దామని జీవితంలో ఇప్పటికీ కొన్ని వండర్ఫుల్ ఆపర్చునిటీస్ కోల్పోయినాం మనం. బిల్లీ గ్రామ్ ఏమంటాడంటే, మై హెజిటేషన్ ఆన్ దట్ డే స్టిల్ హాంట్స్ మీ. నా ఆశ, నా ప్రార్థన ఏంటంటే, ఇక్కడున్న మనం సంవత్సరం క్రిస్మస్లు చేసుకుంటున్నాం నాన్న, చేసుకోండి, నేను కూడా చేసుకుంటా. బై ద వే, నేను పార్టీలకు ఏం వ్యతిరేకిని కాదు. నా గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మీకు తెలుసు, ఐ ఎంజాయ్ మై లైఫ్ థరోలీ. చాలా సెలబ్రేట్ చేస్తా, చాలా ఎంజాయ్ చేస్తా. కానీ చేయవలసిన పని చేసుకుంటా ఎంజాయ్ చేస్తే ఆనందం. చేయాల్సిన పని ఇడిచిపెట్టి ఉత్తగా సంతోషం, కేకులు కట్ చేసి క్యారల్స్ పాడుకొని అటు ఇటు తిరిగి మంచి బట్టలు వేసుకుంటే ఏం లాభం లేదు నాన్న. ద హోల్ పాయింట్ ఈజ్ టు విట్నెస్. ఆయన ప్రేమను చెప్పడం, ప్రకటించడం. ఏం తెలియని గొల్లలే పోయి సాక్ష్యం ఇచ్చారు. నీకేంది ప్రాబ్లం? 3 things. The will of God for my life. Am I worshipping Christ or am I just having too much fun in the church? Number 3. నా జీవితం ద్వారా నేను ఎవరికైనా యేసయ్య ప్రేమను చూపించడం, ప్రకటించడం, పంచడం చేస్తున్నా లేదా? ఇది చేయకపోతే అది అర్థవంతమైన క్రిస్మస్ కాదు. 2025 మన కళ్ళ ముందే చూస్తూ అయిపోతుంది. 26 కూడా వస్తుంది. మీరు ఇట్టనే బతికితే 26 కూడా పోతుంది. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ మేక్ ఎ డెసిషన్. నెక్స్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే మీ ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉండాలి. డోంట్ అమ్యూజ్ యువర్ సెల్ఫ్ టు డెత్. ఊకే ఆ సెల్ ఫోన్లలో, సోషల్ మీడియాలో గంటలు గడపకండి. వాక్యం తీయండి, చదవండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. గాడ్ విల్ చేంజ్ ద వే యూ కెన్ లివ్ యువర్ లైఫ్, యువర్ ఇంపాక్ట్ ఆన్ దిస్ వరల్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మా కోసం నీవు పరలోకాన్ని విడిచి, పరలోకంలో ఉన్న మహిమ, సుఖము అంతా విడిచి మా కోసం ఈ లోకానికి వచ్చి మా జీవితాల్ని మార్చిన విధానానికే నీకు వందనాలు. నాయనా, నిన్ను చూడాలని జ్ఞానులు 2 సంవత్సరాలు నడిచి వచ్చినారు. ఫర్ 1 glimpse of the Savior of the world. Because worship is so powerful. Worship is a privilege. It's an honor. మేము చాలాసార్లు వర్షిప్ని చాలా లైట్గా తీసుకుంటాం ప్రభా. పండుగలు చేస్తున్నాం, సంతోషకరమైన యాక్టివిటీస్ చేస్తున్నాం, కానీ ఆరాధించట్లేదు, క్రీస్తుని ఆరాధించట్లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము సాక్షులుగా బ్రతకట్లేదు ప్రభా. మా కళ్ళ ముందే ఎన్నో మంచి అవకాశాలు పోయినాయి. యేసయ్య ప్రేమ గురించి చెప్పే అవకాశాలు. ఎంతోమంది స్నేహితులను మేము కోల్పోయినాం. రానైన సంవత్సరంలో మేము అట్లా ఉండకుండా చాలా ఇంటెన్షనల్గా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నిన్ను ఆరాధిస్తూ నీకు సాక్షులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.